నమస్తే, జై తెలుగు. తానే తెలుగు మేళావా ప్రోగ్రాం రేపు ఆదివారం 25 ఆగస్టు నాడు ఉన్నది. ఈ కార్యక్రమము డాక్టర్ కాశీనాథ్ ఘానేకర్ హాల్, వసంతి విహార్, థానే. వృద్ధుల 9 నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన తెలుగు వారందరూ మిత్ర పరివారంతో అందరూ రావాలి. ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, సాహిత్య కార్యక్రమాలు, తర్వాత అవార్డు ఫంక్షన్. ఈ కార్యక్రమానికి మన యొక్క ప్రముఖ సీనియర్ రచయిత, తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర గారు వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీ కందుల మురుగేష్ గారు, వీరు టూరిజం, కల్చరల్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి, వీరు కూడా వస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు వస్తున్నారు హైదరాబాద్ నుండి, మన విజయవాడ నుండి. అలాగే థానా నుండి మన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. కన్ఫర్మేషన్ ఇస్ అవైటెడ్. అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ శ్రీ ప్రతాప్ సర్నాయక్ గారు వస్తున్నారు, కన్ఫర్మ్ అయింది. తర్వాత లోకల్ ఎంపీ నరేష్ మస్కే గారు వస్తున్నారు. తర్వాత సంజయ్ కేల్కర్ గారు, దావఖరి ఎమ్మెల్సీ, ఇంకా ప్రముఖులు చాలా మంది వస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన థానా తెలుగు వాళ్ళది ఒక కల్చరల్ కార్యక్రమం ఉన్నది, పిల్లలది ఫ్యాషన్ షో ఉన్నది, తర్వాత భరతనాట్యము, తర్వాత డ్రామా. ఐఐటి బాంబే విద్యార్థులకు కూడా ఒకటి డ్రామా ఉన్నది, లైవ్ అట్ ఐఐటి బాంబే. ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలి. తర్వాత చాలా మందికి కొన్ని అవార్డులు ఇస్తున్నాము. వారు తెలుగు వారికి చాలా సేవలు అందించారు. సోషల్ వర్క్, మెడికల్, తర్వాత లిటరరీ, ఇటువంటి కార్యక్రమాల్లో ఒక 12 మందికి మేము సన్మానం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు తెలుగు వాళ్ళు ముందుకు వస్తున్నారు. థానాలో కల్చరల్ సెంటర్ లేదు. ఈ కార్యక్రమం చేసి మేము మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుండి ఒక థానా తెలుగు కమ్యూనిటీ కల్చరల్ సెంటర్ కోసము మేము ఒక హాల్ కట్టాలి. ఆ హాల్ కట్టడానికి తగిన సపోర్ట్ టీఎంసీ, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము అందరం కోరుచున్నాము. మనందరం కలిస్తే మన యొక్క ఉద్దేశము తప్పకుండా నెరవేరుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్లో ఈ విషయాలు చాలా మంచిగా నడుస్తున్నాయి. ఈ ప్రెస్లో కూడా వచ్చింది. దానివల్ల తెలుగు వాళ్ళకు మంచి గుర్తింపు వస్తుంది. అదొకటి. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పరిచింది. దీనికి ఒక మంచి భారీ బడ్జెట్ ఉన్నది. ఈ వచ్చే సంవత్సరం నుంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ తెలుగు సాహిత్య అకాడమీ చేపట్టినందుకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకు ధన్యవాదాలు చెప్పాలి మనందరం. ఇది ఒక మంచి పెద్ద గొప్ప విషయం. అందుగురించి మహారాష్ట్రలో ఉన్న 50 లక్షల తెలుగు వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశము. మనం ఇటువంటి కల్చరల్ సెంటర్లో ప్రతి సిటీలో ఉండాలి. అలాగే ఎఫ్టైమ్ యొక్క శాఖలు మహారాష్ట్రలో ప్రతి ఏరియా, ప్రతి పిన్ కోడ్లో ఉండి మనం ఒక కొత్త యాక్టివిటీస్ చేయాలి. తెలుగు వారికి తెలుగు నేర్పించాలి. తర్వాత మరాఠీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మరాఠీలో ఉన్నాము, అక్కడ మన కర్మభూమి. అందుగురించి ఇవన్నీ విషయాలు మనం చేయాలి. తర్వాత ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మన ఇక్కడ మిత్రులందరూ, మన టీం, ఆర్గనైజింగ్ టీం, చాలా మంది మహిళలు ఉన్నారు. వీరందరూ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. థానాలో ఒకటి తెలుగు ఒక మంచి మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ మూమెంట్ ఇంకా ఇట్లా తీసుకెళ్ళాలి. అందుగురించి మీ అందరూ ముందుకు రావాలి. జై హింద్, జై తెలుగు, జై మహారాష్ట్ర. జై శ్రీమన్నారాయణ.